బ్రేక్ తర్వాత మీకు అందరికీ కూడాను స్వాగతం. మనం ప్రార్థన గురించి చూస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇప్పుడు 87వ అంశాన్ని చూస్తూ ఉన్నాము. గురువులు ఇతరులు దైవార్చన గడియలను నియమబద్ధంగా కొనసాగింప మహాసభ మార్గదర్శక సూత్రాలను అందజేస్తూ ఉన్నది. అంటే ఈ యొక్క గడియల్లో చెప్పుకునేటటువంటి ప్రార్థనలు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని అనేక విధాలుగా చర్చించి వారు మనకి కొన్ని అంశాలను ఇచ్చి ఉన్నారు. వాటిని మనం పాటించుకున్నట్లయితే ఈ గడియల్లో చెప్పుకునేటటువంటి ప్రార్థనలకు కూడాను మనస్ఫూర్తిగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. విశ్వశ్రీసభ అధిష్టానం ఆరంభించిన నూతనీకరణ ప్రక్రియలో భాగంగానే సాంప్రదాయక ప్రధాన విధానంలో మార్పులను పెట్టింది అని చెబుతూ ఉన్నది. అందుచేత ఈ తల్లినటువంటి శ్రీసభలో ఒక నూతనమైనటువంటి విధానం తీసుకురావాలని ఈ ద్వితీయ వాటికన్ మహాసభల యొక్క ప్రయత్నం. అందుచేత ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రార్థనల్లో కూడాను మార్పులను తీసుకువచ్చి మనకు అనేక అంశాలను అందిస్తూ ఉన్నది. అవి ఏ విధంగా మార్పు చేయాలి, ఏ విధంగా ఆ మార్పులు అన్నటువంటివి మనం తీసుకోవాలి అన్నటువంటి విషయాలను కూడాను మనకు తెలియనటువంటి శ్రీసభ ఈ పత్రాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ అధిష్టానం అంటే అపోస్టాలిక్ సీ అంటారు. అంటే ఇది రోమనగరంలో అక్కడ ఉన్నటువంటి వాటికన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను, నిష్ణాతులందరూ కూడాను యోచన చేసుకొని ఈ యొక్క మార్పులను మనకు ప్రవేశపెట్టారు. అందుచేత వాటిని మనం చాలా చక్కగా అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలని ఈ అంశం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇకపోతే మనం 88వ అంశానికి వచ్చినప్పుడు అందులో సాంప్రదాయక గడియల విభజనను పునరుద్ధరించింది. అంటే పాతకాలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాల్ని కొన్నింటిని తీసివేసి మరికొన్నింటిని ప్రవేశపెట్టి చక్కగా తీర్చిదిద్ది మనకు అంశాలను అందించింది. ఒకరోజు వ్యవధిలో అంటే ముఖ్యంగా తెల్లారి మనం లేచిన దగ్గర నుంచి మరలా పడుకునేంత వరకు కూడాను ఆ పగటి సమయంలో మనం ఏ విధంగా ఆ గడియలను ఉపయోగించుకోవాలన్నటువంటిది, ఆ మార్పులు ఏ విధంగా ప్రవేశపెట్టారన్నటువంటిది మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఫాదర్, పాతకాలంలో ఈ గడియల విభజన ఎలా ఉండేది? పాతకాలంలో విభజన అంటే ఇప్పట్లా కాకుండాను రోజంతా కూడాను ప్రార్థనలో ఉండాలి అన్నటువంటి ఒక ఉద్దేశం ఉండేది. అందుచేత ఇది ఎవరికి సాధ్యం? ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడో మారుమూలలోని, ఎక్కడో కొండల్లోనో కోనల్లోనో ఉంటూ ఎల్లప్పుడూ కూడాను ఆ దైవభక్తిలో జీవించేటటువంటి మఠవాసులకైతే అది చెల్లుతుంది. మఠవాసులు వాళ్ళు నిరంతరం కూడాను ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుచేతనంటే వాళ్ళు ఆ జీవితాన్ని పూర్తిగా భగవంతునికి అర్పించేసుకున్నారు. వాళ్ళు ఇంకా ప్రపంచంతో ఏమీ పని లేకుండాను ఉన్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళు రోజంతా కూడాను ఒక రాత్రుల పూట కూడాను మధ్యరాత్రిలో కూడా ప్రార్థన చేసేవాళ్ళు అన్నాం కదా. అందుచేత ఆ యొక్క సమయం అంతా కూడాను ప్రార్థనలో గడిపేటటువంటి పరిస్థితి అదే పూర్వకాలంలోనే. అదే చాలా మట్టుకు కొనసాగింది. ద్వితీయ వాటికన్ మహాసభల ముందు కూడాను అనేక సార్లు ప్రార్థన చేసుకోవాల్సి ఉండింది. అంతేకాకుండాను ఇప్పుడు గురువు ప్రార్థన చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎవరైనా మధ్యలో వచ్చి ఏదైనా ఒక విషయం అడగటం కానీ లేకపోతే ఆయనతో మాట్లాడటం కానీ జరిగిందనుకోండి, ఇప్పుడు ఆయన ప్రార్థన అక్కడ ఆపాల్సి ఉండింది. అలా ఆపినప్పుడు ఈ వ్యక్తితో మాట్లాడి ఆ యొక్క పని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడు ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి కొనసాగించడానికి లేదు, మళ్ళీ మొదటి నుంచి ప్రార్థన ప్రారంభించాలి. అంటే ఆ రకంగా నిబంధనలతోటి ఉండేది. కానీ ఈనాడు కొంతవరకు వెసులుబాటు ఇచ్చి ప్రార్థన అన్నటువంటిది మనసుకు సంబంధించినటువంటిది, దేవుని యొక్క అనుగ్రహము
మానవుని యొక్క ఆశ, ఆ యొక్క ప్రార్థన చేయాలన్నటువంటి కోరిక, దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలన్నటువంటి ఆ యొక్క కోరిక నెరవేరాలి అన్నటువంటి ఆ అంశము మీద ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి ఈ యొక్క ప్రార్థన విభజన అన్నటువంటిది చాలా మట్టుకు తగ్గించి మనకు ఆ యొక్క గడియల్ని ఈనాడు అందించి ఉన్నారు. పూర్వకాలంలో మాత్రం చాలా కట్టుదిట్టాలతో ఉండేది, ఆ నియమ నిబంధనలతో ఉండేది. అంచేత ప్రార్థన చేయటం అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలా కనిపించింది తప్ప, ప్రార్థన చేస్తున్నాం, ఈ ఆత్మ ఆ పరమాత్మతో కలుస్తూ ఉన్నది అన్నటువంటి ఆ భావన మరి కొంతవరకు తగ్గిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే దృష్టి విధానం మీద, పద్ధతి మీద, ఆ యొక్క గడియల మీద ఉందే తప్ప ప్రార్థన మీద నిలకడగా ఆ మనసును ఉంచటానికి మాత్రం కుదిరేది కాదు. అంచేత తల్లినటువంటి శ్రీసభ ఇవన్నీ కూడాను చక్కగా చర్చించుకొని, అలా ఉండకూడదు, ప్రార్థన అన్నటువంటిది మనస్ఫూర్తిగా హృదయాన్ని విప్పుకొని, మనస్సు విప్పుకొని ఆ పరమాత్మతో మాట్లాడుకోవడమే కదా ప్రార్థన. అందుచేత ఆ విధంగా ఉండటానికి తగిన విధంగా వెసులుబాటు ఇచ్చి ఆ యొక్క ప్రార్థనా గడియల్ని చక్కగా ఏర్పాటు చేసి ఉన్నది. అందుచేత అపోస్తలిక సేవలను కొనసాగిస్తున్న వారిని కూడాను పరిగణలోకి తీసుకున్నది. ఇప్పుడు ఎందుచేతనంటే ఈ మిషన్ కంట్రీస్ అని అంటారు. అంటే ఎక్కడైతే వేద వ్యాపకం జరుగుతుందో, ఎక్కడైతే ఎక్కువగా కొంతమంది ఆ యొక్క కార్యక్రమాలను పాల్గొంటూ ఉంటారో, ఒక్కొక్కసారి ప్రార్థన చేయటానికి కూడా సమయం లభించదు. అందుచేత నిరంతరము ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ఆ గడియలన్నీ కూడా ప్రార్థన చేయాలంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చును. ప్రయాణంలో కానీ, లేకపోతే ఎటు నడక ప్రయాణంలో కానీ, లేకపోతే ఒక కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఆ యొక్క కార్యక్రమం పూర్తి అయితేనే కానీ మళ్ళీ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కువగాను ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ప్రార్థన పరిపూర్తి చేసుకుంటేనే కానీ నిద్రకు వెళ్ళటానికి అవకాశం లేదు ఆనాడు. అందుచేత ఇటువంటివన్నీ కూడాను కొంతవరకు వెసులుబాటు ఇచ్చి కలిగినటువంటి శ్రీసభ ఈ గడియల్లో మీరు ప్రార్థన చేసుకోండి. అయితే ఆ మధ్యాహ్న కాలంలో ఇచ్చినటువంటి ప్రార్థనలు కూడా 3 రకాలుగా ఉంటాయి. మధ్యాహ్నం ముందు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండి అప్పుడే ప్రార్థన చేసేసుకుందాం అని అనుకున్నట్లయితే దానికి తగిన విధంగా కూడా ప్రార్థన ఏర్పాటు చేశారు. లేదు మధ్యాహ్నం సరిగ్గా అంటే 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి నీకు సమయం దొరికింది ప్రార్థన చేసుకోవడానికి, ఆ సమయంలో ఎలా ప్రార్థన చేసుకోవాలన్నదా దానికి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏర్పాటు చేసి ఉన్నారు. ఒకవేళ ముందు కానీ ఆ మధ్యాహ్నం కానీ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం మధ్యాహ్నం తర్వాత అంటే 12 గంటల తర్వాత కూడా ప్రార్థన చేసుకోవడానికి అక్కడ కూడాను ఆ ఒక రకమైనటువంటి ప్రార్థన వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. అంచేత ఆ యొక్క వెసులుబాటు అన్నటువంటిది చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రార్థనలు చేసుకునేటప్పుడు ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, లార్డ్స్ వెస్పర్స్ అని అంటారు. ఈ 2 మాత్రం ఎప్పుడు తప్పించకూడదు. ఎందుకంటే ఉదయకాల ప్రార్థనను అలానే సాయంత్రం కాల ప్రార్థనను ఈ 2 కూడాను ఈ తలుపు 2 రెక్కలు ఉంటాయి కదా, ఈ తలుపు 2 రెక్కలు ఉండేటప్పుడు ఆ రెక్కలు బంధుల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ బంధులు లాంటివే ఈ యొక్క ప్రార్థనలని, అంటే ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. ఈ 2 చెప్పినప్పుడు మనం ఆ దేవునిలోకి వెళ్ళటానికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి 2 రెక్కల్ని కూడా మనం తెరిచినట్లు అవుతూ ఉందన్నమాట. కనుక తల్లినటువంటి శ్రీసభ ఈ విషయంలో మాత్రం ఆ ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన మాత్రం ఎప్పుడూ కూడాను తప్పించకూడదు అని ఒక గట్టి నియమంలాగా పెట్టుకుంది. సమయాలను బట్టి తక్కిన ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలని తల్లినటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇక మనం 89వ అంశానికి వచ్చినట్లయితే ఈ నియమ పాలనలో మార్గదర్శకాలను సూచిస్తూ ఉన్నది తలైనటువంటి శ్రీసభ. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన ఈ 2 కూడాను దైవార్చన గడియల్లో
తలుపులు తెరిచే 2 బంధులు లాంటివి. కనుక ప్రార్థన సమయాలుగా గుర్తించి నిష్టగా పాటించమని ముఖ్యంగా గురువులు, మఠవాసులు వీళ్ళు తప్పనిసరిగా వాటిని పాటిస్తూ ఉండాలి. అందులో ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే, రోజును ప్రార్థనాపూర్వకంగా ముగించటానికి కటపడి ప్రార్థన లేదా రాత్రికాల ప్రార్థన, ఆ క్రమాన్ని కూడాను కాంప్లైన్ అంటారు, దాన్ని కూడాను రూపొందించారు. ఫాదర్, పూర్వం రాత్రికాల ప్రార్థనలు జరిగేవి కావా? ప్రార్థనలు జరిగేవేమో, అయితే రాత్రి 12 గంటలకి లేచి ప్రార్థన చేయటం అంటూ కూడా ఉంది కదా, అదే విషయం కూడా నేను చెప్పాను. కనుక ఈ రాత్రి కాలంలో ఆ విధంగా కాకుండాను ఇప్పుడు పడుకునే ముందు ప్రార్థన చేసుకొని నిద్రలోకి వెళ్ళటం అన్నటువంటిది, ఆ వెసులుబాటు అనేటువంటిది ఈనాడు మనకిచ్చారు. అంచేత రాత్రి 12 గంటలకి మరలా లేచి ప్రార్థన చేసుకోవడం ఆ అవసరం ఉండదని తెలియనటువంటి శ్రీసభ ఈ యొక్క రాత్రికాల ప్రార్థన అన్నటువంటిది కాంప్లైన్ అన్నటువంటిది ఏర్పాటు చేసి ఉన్నదన్నమాట. అంటే దీన్ని కడపట్టి ప్రార్థన అని కూడా అంటూ ఉన్నారు. అంచేత మనం రోజంతా కూడాను ప్రార్థనలు చేసుకున్నాం, కార్యక్రమాల్లో పాల్గొన్నాం, అనేకమైనటువంటి పనులు చేసుకున్నాం, ఇక చివరిగా విశ్రాంతి తీసుకోబోతూ ఉన్నాం. ఈ విశ్రాంతి తీసుకునే ముందు ఈ రాత్రికాల ప్రార్థన చేసుకొని, భగవంతుడా ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడావు, అందుచేత మేము వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం, ఇక మేము నిష్క్రమిస్తూ ఉన్నాము, కనుక మాకు మంచి నిద్ర, సుఖనిద్ర పట్టేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు అని చివరిగా ఆ ప్రార్థన చేసుకొని పడుకోవచ్చును. అది ఈ ప్రార్థనను కూడాను తెలియనటువంటి శ్రీసభ తయారు చేసింది. కీర్తనను ఇచ్చి, అలానే ఒక పాట, అలానే దేవుని యొక్క వాక్యం, మరి చిన్న ప్రార్థన, ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ఇదిగో ఈ విధంగా చెప్పుకోండి అని తెలియనటువంటి శ్రీసభ ఈ రాత్రికాల ప్రార్థనని మనకు అందించి, ఆ విధంగా ఆ రోజంతా కూడాను ప్రార్థనలో మనం గడిపినట్లుగాను, అలానే నిద్రపోతున్నప్పుడు కూడాను ప్రార్థన చేసుకుని పడుకునేటప్పుడు ఆ నిద్ర కూడాను ఒక ప్రార్థనగా ఆ భగవంతుని సన్నిధి చేరేటట్లుగాను చాలా చక్కనైనటువంటి ఏర్పాటు తెలియనటువంటి శ్రీసభ వీటినన్నిటినీ కూడాను సవరించుకుంటూ సరిచేసుకుంటూ వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నది. అందుచేత తెలియనటువంటి శ్రీసభకు నిజంగా మనం వందనాలు తెలియపరచుకోవాలి. ఇటువంటి గొప్పదైనటువంటి శ్రీసభ ప్రార్థనావళిని ఏర్పాటు చేసి మనల్ని ప్రార్థించేటట్లుగా ప్రేరేపించి, మనకు ఒక ఉత్సాహాన్ని, ఒక ఊపును అందించి, మనల్ని ఈ విధంగా మంచి క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తు ప్రభుతో ప్రార్థించేటటువంటి ఒక వ్యక్తిగా, ఒక సంఘంగా మనల్ని తయారు చేస్తుంది. అంటే శ్రీసభ తీసుకున్నటువంటి శ్రద్ధ, మన ఎడల శ్రీసభ తీసుకున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి వందనాలు తెలియపరుచుకుందాం. మరి ఈ యొక్క ఎపిసోడ్ను ముగిస్తూ ఉన్నాము. ఈ ఎపిసోడ్లో ప్రార్థన గురించి మీరందరూ కూడా ఆలకించి ఉన్నారు. ప్రార్థన ఎప్పుడు కూడా తప్పిపోకండి, ప్రార్థన చేస్తూ ఉండండి. క్రీస్తు ప్రభులో మీరు లీనమై ఆ తండ్రి దేవునితో మీరు ఆ సన్నిధానాన్ని అనుభవిస్తూ ఆ గొప్ప అనుభూతిని పొందగలుగుతారు. ఇది నిజము, నిక్కము, సత్యము. అందుచేత మీకందరికీ కూడాను ప్రార్థన చేయమని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అలాగే వచ్చినటువంటి అతిథులని కూడాను వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు కూడాను మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మనం అందరూ కూడా కలుసుకుందాం. అంతవరకు సెలవు.